జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధనుర్మాసంలో 11వ రోజు. ఈరోజు మనం చెప్పబోయే పాసురం కట్రుక్కరవై కణంగల్. ఇంతకు ముందు పాసురాల్లో మనం నిద్రపోతున్న గోపికలను చూసాం. కానీ ఈరోజు గోపిక ఒక సంపన్నురాలి ఇంటికి చెందినది. ఎటువంటి సంపద ఉంది? అసలు ఆండాళ్ తల్లి దృష్టిలో నిజమైన సంపద అంటే ఏంటి? నిజమైన అందం అంటే ఏంటి? ఈ పాసురంలో దాగి ఉన్న ఆచార్య వైభవం గురించి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈరోజు వీడియోకి సరిపోయే టైటిల్ ఏం పెట్టచ్చు అంటే భగవంతుడు వశమయ్యేది భక్తి సౌందర్యంతోనే. ఈ రోజు పాసురంలో వివరించబోయే గోప బాలిక అతిలోక సుందరి, అంత సౌందర్యవతి అంట. ఆ సౌందర్యం బాహ్య సౌందర్యమా, అంతః సౌందర్యమా? ఇలాంటి విషయాలన్నీ చూద్దాం. దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. 11వ పాసురాన్ని అనుసంధానం చేద్దాం. கத்துக்கரவை கணங்கள் பல கரந்து செத்தார் திரள இளச் சென்று சேரு செய்யும் புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்துத்துத்தொழிமாரெல்லாரும் வந்து நின் முத்தம்பு கந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி நீ ఎత్తుకురంగుం పొరుళే లోరెంబావాయ్. గోపికలు ఎలాంటి వారు అంటే యుగాయితిం నిమేషేణ చక్షుస. చక్షువులు అంటే కన్నులు, నిమేషేణ కంటి రెప్పపాటు, ఒక్క సెకండ్ కూడా. ప్రాప్యుడాయితం శూన్యాయత జగత్ సర్వ గోవింద విహరేణమే అంటే ఏంటి అంటే కంటి రెప్పపాటు గోవిందుని ఎడబాటుని సహించేవారు కాదట. అంతే, అంత పరమ భక్తుల స్థితి లో ఉన్నట్లు భావించాలి. భక్తులు ఎల్లప్పుడూ కూడా తమనొక నాయికగా, భగవంతుని ఒక నాయకుడిగా భావిస్తారు. భగవంతునిపై వారికుండే భక్తి, జ్ఞానమే వారి సౌందర్యాలు. అసలైన సౌందర్యాలేంటి? భక్తి, జ్ఞానం అనే సౌందర్యాలు. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు ఎలా అయితే వశమవుతాడో భగవంతుడు కూడా ఒక భక్తునిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు. ఏంటవి? వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటి యందు శ్రద్ధ లేకుండా వాటి వెనకాల కారణభూతుడైన భగవంతుణ్ణే భావిస్తూ అన్ని పనులు భగవత్ సంబంధంగానే చేస్తారు. అలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు. అందుకే ప్రతి పని చేసేటప్పుడు కూడా మనము భగవంతుని నామస్మరణతో చేయండి. ఉదాహరణకి మనం వాటర్ బాటిల్లో నీళ్లు పట్టుకుంటున్నాం అనుకోండి, ట్యాప్లో నుంచి నీళ్లు వచ్చే ఆ 10 సెకండ్స్ 15 సెకండ్స్ కౌంట్ చేయండి. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ, రాకపోతే ఓం నమో నారాయణాయ, ఇలా కౌంట్ చేస్తే నియర్లీ 8 to 10 టైమ్స్ ఒక బాటిల్ ఫిల్ అయిపోయేటప్పటికి మనము నామస్మరణ చేయగలుగుతాం అన్నమాట. అలాగా ప్రతి పని చేసేటప్పుడు ఏ పని చేసినా కారణభూతుడైన భగవంతుణ్ణే భావిస్తూ అన్ని పనులు భగవత్ సంబంధంగానే చేస్తామో అలాంటి సౌందర్యానికే భగవంతుడు వశమవుతాడు. అలాంటి గోప బాలికది కూడా దివ్యమైన సౌందర్యం కలది. పురుషులను ఆకర్షించే దేహ సౌందర్యం అయితే పురుషోత్తముణ్ణి ఆకర్షించేదేంటి? ఎస్, భక్తి సౌందర్యం. ఇవాల్టి గోప బాలికకు అలాంటి సౌందర్యం కలది. గొప్ప వంశానికి చెందింది. చాలా పాడి సంపద కల వంశంలో పుట్టినది ఈ గోప బాలిక. భగవత్ సేవ సంపద గొప్పగా కలిగింది కాబట్టి ఈవిడని తీసుకొని వెళ్తే శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నమవుతాడని మన ఆండాళ్ తల్లి ఇవాల్టి గోపికను మేల్కొల్పుతుంది. ఇవాల్టి గోప బాలిక గొప్ప సంపన్నురాలు అని చెప్పాం కదా. ఆయన తండ్రి, కొంతమంది తండ్రి అని చెప్తున్నారు, కొంతమంది తమ్ముడు అని చెప్తున్నారు. గొప్ప వీరుడు, గొప్ప గోసంపద కలిగిన వాడు. స్క్రీన్ మీద ప్రతి పదార్థము వస్తూ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. గోపిక ఎలాంటిదంటే అనేక లేగ దూడలు కలిగిన ఆవుల మందలు ఎన్నో కలవారు. ఆవుల మందలు ఎన్ని ఉన్నాయంటే అసలు లెక్కించడానికి కూడా లేనన్ని మందల ఆవులు ఉన్నాయంట. అన్ని ఆవుల మందలకు పాలు పితకగలిగిన గొప్ప సామర్థ్యం కలిగిన గోపవంశం అంట వీళ్ళ వంశం. కత్తుక్కరవై దూడలకు పాలిచ్చే, దూడవలే ఉండే, తక్కువ వయస్సుగా కనపడే కణంగల్ గుంపులుగా ఉన్న ఆవుల
పలకరందు పాలు పితకడంలో నేర్పరులు. దూడల్ని కన్నడం చేత ఆవుల మందలు అనేక మందలున్నాయంట. ఎట్లాగా ఇవన్నీ కూడా ఆవుల మందలన్నీ కూడా అన్నెన్ని దూడల్ని ప్రసవించినా కూడా చిన్న లేత దూడల్లాగా ఎలా కనిపిస్తున్నాయి? ఎందుకు కనిపిస్తున్నాయి అంటే శ్రీకృష్ణుని స్పర్శ చేత, అలాగే శ్రీకృష్ణుని మురళీ నాదాన్ని వింటూ అవి పెరుగుతున్నాయి కదా. కనుక ఎన్ని ఏండ్లు గడిచినా కూడా, ఎన్నిసార్లు ఈనినా కూడా లేత దూడల వలె క్షీర సమృద్ధి కలిగి ఉంటాయంట. కృష్ణుడు 100 సంవత్సరాలు లేకపోతే 120 సంవత్సరాలు జీవించారు అని చెప్తారు కదా. శ్రీకృష్ణుడు ఆ 100 సంవత్సరాల వయసులో కూడా 25 సంవత్సరాల లేత ప్రాయంలో ఎలా ఉంటారో అలాగే ఉండేవాడట. కుచేలుడు అటుకులు తీసుకొని వచ్చినప్పుడు కుచేలుడేమో తెల్ల జుట్టులో ముసలితనంతో కనిపించాడంట. స్వామి ఏమో నవ యవ్వనంలో కనిపించాడంట. అది తేడా, మనకి ఆయనకి ఉన్న తేడా, భగవానునికి భక్తునికి ఉన్న తేడా అన్నమాట. అలాగే నిత్యసూరులు పరంపదంలో 25 వర్షముల ప్రాయంతోనే ఉంటారంట. స్వస్వరూపం ప్రకాశించిన జ్ఞానికి వయస్సు ఎప్పుడు 25 అంటారు. అంటే 24 తత్వాలతో కూడిన దేహం చెప్పబడింది. 24 తత్వాలు ఏంటి? పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అవి 5 లెక్క పెట్టండి. పంచ జ్ఞానేంద్రియాలు 5 ఏంటవి? చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. స్క్రీన్ మీద కూడా ఫోటో ఉంటుంది, గమనించండి. మొత్తం 15 అయినాయి. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. నెక్స్ట్ విషయ పంచకములు: శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. అంతఃకరణ చతుష్టయంలో 4, 20 + 4 ఏంటవి? ఆ 4 మనసు, బుద్ధి, అహంకారము, మాయ అనే ప్రకృతి. మొత్తం 24 తత్వాలు. ప్రకృతి విలక్షణమని, ప్రకృతి నశించినట్లు ఆత్మ నశించదని, భగవంతునికే చెందిందని ఓంకారంలో స్పష్టం చేయబడింది. అవి సాక్షాత్కరించుకున్న వారే కదా నిత్యులు. దానిని గుర్తించేవారే జ్ఞానులు. జ్ఞానుల వయస్సు కూడా నిత్యసూరుల వయస్సు ఎలా 25 సంవత్సరాల వయసు ఉంటుందో వీళ్ళకి కూడా అంత తక్కువ వయసు ఉన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటారు. కనుక వాళ్ళెప్పుడు కూడా 25 సంవత్సరాల వారే. ఎగ్జాంపుల్కి శ్రీరాముణ్ణి చూసుకొని తన 60,000 సంవత్సరాల వార్ధక్యాన్ని మర్చిపోయాడంట దశరథుడు. మర్చిపోయి యవ్వనాన్ని చెందినట్లుగా ఉండేవాడట. అలాంటి లేత వయస్సు కల గోవుల మందలు కూడా ఇన్నని లెక్కింప వీలు లేనన్ని ఉన్నాయంట. ఏమి నీ సంపద అంటోంది ఆండాల్ తల్లి ఈ పాసురంలో. లెక్క లేనన్ని గోమందలు ఉన్న సంపద అని చెప్పారు కదా. లోకంలో కూడా లెక్క కందని సంఖ్య కలవి కొన్ని ఉంటాయి. ఏంటవి? ఒక్కసారి థింక్ చేయండి. ఆత్మకి గడిచిన జన్మలెన్నో లెక్కించగలమా? తెలియదు. భగవానుని అవతారాలెన్నో కూడా లెక్కించలేము. శ్రీరాముని గుణాలెన్ని అన్నవి కూడా మనం లెక్కించలేము. అలాగే చిలిపి కృష్ణుని చేష్టలు ఎన్ని చేశాడు అన్నవి కూడా లెక్కించలేము. ఎడారిలో ఇసుక రేణువులు ఎన్నున్నాయి, ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయి, ఇవన్నీ ఎవరైనా లెక్కించగలిగితే ఈనాటి గోపబాలికకు గల పశువుల మందలన్నీ కూడా లెక్కించగలమట. అంత సంపద ఉంది. ఇప్పుడు ఈ గోవుల దూడల ప్రస్తావనలో ఉన్న అంతరార్థం ఏంటి అని మనం చెప్పుకోవచ్చు అంటే ఆచార్యునితో పోలుస్తూ చెప్తారనమాట. గోవులంటే ఏం చెప్పచ్చు? వేదాలు. వేదాలు ఎన్ని? 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. దూడలంటే వేదాంగాలుగా చెప్పచ్చు అనమాట. అవి ఎన్ని? 6: శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, ఛందస్సు, కల్పకం, నిరుక్తం. గోవులంటే వేదాలు, దూడలంటే వేదాల యొక్క అంగాలు. ఇక వేల గోపకులు, భాగవతులు శాస్త్ర సారాన్నంతా తెలుసుకున్న వాళ్ళు అని చెప్పచ్చు. ఎందరినో జ్ఞానులను తరింపజేసే ఆచార్యులన్నమాట. పాలు పితకడం అంటే ఆ సారాన్నంతా గ్రహించి మనకు అందించే ఆచార్యులుగా, అలాగే గోపాలకుడు అంటేనేమో ఆచార్యుడిగా చెప్పచ్చు, భాగవతులుగా కూడా చెప్పచ్చు. ఫస్ట్ లైన్ కత్తుక్కరవే కణంగల్ పలకరందు అన్న లైన్లోనే ఎంతటి అర్థాన్ని దాచిందో మన ఆండాల్ తాయారు.
ఇప్పుడు రెండవ పాదం, సెత్తార్ తిరళైల, శత్రువుల బలం నశించేటట్లుగా చెండ్రుసేరు చేయం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదమును అణచగలిగేవారు. కుత్త ఒండ్రిల్లాద కోవలర్థం, ఏ పాపము అంటని వారు, ఎందుకంటే వీరు ఏం చేసినా శ్రీకృష్ణుని కోసమే కదా చేసేది. శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన పోర్కొడియే, బంగారు తీగ. తీగ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొనే పాకుతుంది. ఈ గోపిక కృష్ణుడనే ఆధారంగా చేసుకొని పాకే ఒక బంగారు తీగ. చూడండి, ఈ గోపిక వంశీయులకు భుజబలం మెండుగా ఉంటుంది. ప్రపంచాన్ని పరమాత్మ ఒక్కటే సృష్టించినట్లు ఈ ఒక్క గోపకుడే అన్ని ఆవు పాలను పితికేస్తాడంట. ఈ గోపకుడు ఎవరు? ముందే చెప్పాను కదండి, కొన్ని చోట్ల అన్నగా ప్రస్తావించారు, కొన్ని చోట్ల తండ్రిగా చెప్పారు. ఎలా అర్థం చేసుకున్నా ఈ ఒక్క గోపకుడే అన్ని ఆవుల నుంచి పాలను పితికేస్తాడంట. పాల కోసం, ధర్మం కాదు. ఎందుకని పితుకుతున్నాడు ఆయన? వాటి చేపునకు బాధపడితే చూచి జాలితో పితికేవాడంట. శ్రీకృష్ణునికై పితికేవాడు. ఇది వారి వృత్తి. వీరు శత్రువులున్న చోటికి వెళ్ళే వారి బలాన్ని అణిచివేస్తారు. అదే వారి గొప్పదనం. శత్రువు వస్తే ఆత్మరక్షణ చేసుకోవలసి రావడం కూడా చేతకాని తనమేనట. అటువంటి వీరులున్నారనే రాత్రికి రాత్రే బయలుదేరి ఇక్కడికి వచ్చేశాడు మన కృష్ణయ్య. వీళ్ళిచ్చిన శిక్షణ వల్లే కంసుడున్న చోటికి పోయి మరీ చంపాడు మన కృష్ణయ్య అంట. అటువంటి గొప్ప వంశంలోని వాడైన నీవు మా ఆటంకాలు తొలగించాలి కదా, వీరు శత్రువులు కాదు అంటూ లోపల నుంచి గోపిక పలికింది. నిజమే, మేము శత్రువులం కాదు, అందుచేత మా దగ్గర బింకం ఎందుకు? ప్రియులతో కూడా శత్రువుల వలె దూరంగా ఉండడం తగునా? లేచి రావేలా అంటున్నారు. శరీరంలో ఏదో ఒక అంగం అందంగా ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? సౌందర్యంగా ఉంది అంటాం. అదే మొత్తం శరీరం అందంగా ఉందనుకోండి, దాని లావణ్యం అంటాం. మరి ఆమె లావణ్యాన్ని ఆండాల్ తల్లి ఇలా వర్ణిస్తోంది. ఏమంటుంది ఆమె సౌందర్య లావణ్యాన్ని వర్ణిస్తూ? పుత్తరవల్గుల్, తన పుట్టలో ఎలాంటి భయం లేకుండా చుట్టుకొని పడగలేపి ఉన్న ఒక పాములాంటి అందం కలిగి ఉండి, పునమైలే, ఏ భయం లేని తన వనంలో పురివిప్పిన నెమని లాంటి కేశ సౌందర్యం కలదానా. మైలే అంటే నెమలి, పునమైలే అంటే అడవి నెమలి అని అర్థం అన్నమాట. పోదరాయ్, రావమ్మా, నీ వెంట మేము నడుస్తాం. సుత్తుత్తు తొలిమారెల్లారం వందు, ఈ చుట్టూ ఉండే చెలికత్తలందరూ వచ్చి నిన్ముత్తం పుగందు, నీ ముంగిట ప్రవేశించి ముగిల్వണ്ണన్ పేర్పాడా. ఎవరిని పాడుతున్నారు? నీలమేఘ శ్యాముని పేరు పాడుతున్నాం. ఇక్కడ వచ్చింది లాస్ట్కి శ్రీకృష్ణుని వర్ణించడం. ఈరోజు ఏ నామంతో వర్ణిస్తున్నారు? నీలమేఘ శ్యాముడు అనే నామంతో వర్ణిస్తున్నారు. ఇప్పుడు 4 నుంచి 8వ పాదం వరకు ఉన్న తాత్విక అర్థాన్ని కూడా చూద్దాం. చూడండి, మనకి మొదటి శత్రువు ఎవరై ఉంటారు? శరీరం. కూడనివి కోరి పాడు చేస్తోంది శరీరం. సుఖాలకు మరిగి ఆత్మజ్ఞానాన్ని నశింపచేసేది శరీరమే. దీన్ని పాములా చూడమన్నారు పెద్దలు. శరీరంలో బంధించే కర్మలు గత జన్మల నుంచి వచ్చిన వాటిని ఏమంటారు? సంచితాలు. చేస్తున్న దానివల్ల భవిష్యత్తులో రాబోయే వాటిని ఆగామి అంటారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ప్రారబ్ధం. ఇదే సంచితం, ప్రారబ్ధం, ఆగామి గురించి 5వ పాశ్రంలో కూడా వర్ణించడం జరిగింది. జ్ఞానులు ఉపదేశం ద్వారా మంత్రార్థాన్ని తెలిపి సంచితాలను నశింపజేస్తారు. ఆగామి కూడా అంటుకోనట్లుగా చేస్తారు. వారి జ్ఞాన బలం వల్ల ఆ పని చేయగలుగుతారు. ఇట్లా ఇన్నర్గా శత్రు సంహారం అంటే మనలోని శత్రువులు, మన శరీరంలోని శత్రువుని సంహరించడంగా కూడా భావించాలి. శత్రు సంహారము దోషమే కదా అనిపిస్తుంది సామాన్య మానవులకి. అట్లాగే రాజులైన వారికి శత్రు సంహారం ఏంటి? వాళ్ళు ఎవరైతే చెడ్డగా ఉంటారో వాళ్ళని సంహరించడమే వాళ్ళ విధితమైనది చేయడమే ధర్మం. అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పింది చేయడమే కరెక్ట్. మనకి మంచిదనిపించిందల్లా చేయడం అధర్మం. ఈ గోపకులు ఏమి చేసినా కృష్ణునికే చేస్తారు కాబట్టి వీరిది నిష్కల్మషమైన వంశం. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, ఈ 6వ గోపబాలిక వంశం ఎట్లాంటిది? ఫస్ట్ లైన్లో చెప్పాం కదా,
కత్తుక్కరవై కణంగల్ పలకరందు అసంఖ్యాకమైన గోసంపద కలిగిన వంశం. అలాగే 2వ లైన్ సెత్తా తిరళైలా చెప్పాం కదా, ఎటువంటి శత్రువులైనా జయించగల బలం కలిగిన వంశం. కుత్తమెండ్రిల్లాద ఏ విధమైన దోషం లేని వంశం. ఇంకా 4వది కోవలర్థం పూర్కొడియే పుత్తరవల్గుల్ పునమైలే పోదరా అని చెప్పారు కదా, అద్భుతమైన సౌందర్యం ఈ వంశానికి సొత్తు. సో 4 గుణగణాలు కలిగిన గొప్ప వంశం, అసంఖ్యాకమైన గోసంపద, ఎటువంటి శత్రువులనైనా జయించగలిగే బలము, దోషం లేని వంశం, అద్భుతమైన సౌందర్యం కలిగిన వంశం. ఇటువంటి గోపకులం అంతటికి ఈమె బంగారు తీగంట. తీగ ఒక కర్రను ఏదో ఒకటి ఆధారంగా చేసుకునే వెళ్తుంది కదా, ఇక్కడ ఈమె కర్ర ఏంటి, కృష్ణుడు అనే కర్రని ఆధారంగా చేసుకొని పాకే తీగలాగా భావించాలి. బయట ఉన్న గోపికా గోష్ఠి అంటున్నారు, నీవు సొంత అనుభవం మాని మాతో చేరి కృష్ణానుభవాన్ని మాతో పొందాలి కదా. అతిలోక సౌందర్యవతి, నీ అందం కృష్ణుణ్ణి మా వద్దకు తీసుకువస్తుందని అనుకుంటున్నాము, కానీ విడదీస్తోంది అని చెప్తున్నారు. నీవు లేచి వస్తే గోష్ఠి కొత్తగా శోభిల్లుతుంది. నీవు నెమలి వంటివి దానవి, మేము నీలమేఘ వర్ణుణ్ణి గానం చేస్తున్నాం. నీవు పురువిప్పి నాట్యమాడినట్లు మాకు దర్శనమివ్వాలి, కానీ ఉలుకు పలుకు లేదే తల్లి అంటుంది. భగవంతుణ్ణి తోడి ఏకాంత అనుభవం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని అసలు పొందలేమన్నమాట. ఆ విరహ వేదన ఎక్కువైపోయి లేకపోతారు. కాబట్టి భక్తులలో చేరినప్పుడే అనుభవం పరిపూర్ణమవుతుంది. స్వామికి ప్రీతి కలగాలంటే నీవు మాలో చేరాలి. నీవు స్వామిని సేవించినప్పుడు మేం మీ ఇరువురిని సేవించాలి కదా. అలా అంటే స్వయం పాకం మాని తళియారాధన చెయ్యాలి కదా. అట్లాగా నువ్వు కూడా ఒక్కదానివి కాకుండా అందరితో కలువుదా అంటుంది. ఇక్కడ ఒక క్వశ్చన్, నీలమేఘ శ్యాముని వర్ణించారు కదా ముగిల్వన్నన్ అంటూ, నీలిరంగు దేనికి గుర్తుగా చెప్పచ్చు? ఈ ప్రకృతిలో నీలిరంగులో ఉండేవి ఒకసారి గుర్తు చేసుకోండి. ఆకాశం నీలిరంగు అనంతమైంది, ఇక్కడ ఉంటుంది అక్కడ ఉండదు అని చెప్పడానికి ఉంటుందా? లేదు. సముద్రం అనంతమైనది. ఈ పాసురంలో నీటితో నిండిన మేఘం వంటి రంగు కలిగిన పరమాత్మను కీర్తిస్తున్నారు. నీలి రంగు వంటి అనంత గుణగణాలు కలిగిన ఆ నారాయణుని కీర్తిస్తున్నట్లుగా భావించాలి. ఇక లాస్ట్ 2 మినిట్స్ అండి. ఈరోజు పాసురం చెప్తూ ఉంటే వస్తూనే ఉంది, అందుకే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇందాక గోవులు, పాలు పితకడము, గోపాలకులు, దూడలు ఇలా అన్నీ చెప్పాం కదా. అలాగే తర్వాత శత్రువుల గురించి వచ్చింది కదా. శత్రువులని ఆచార్యులతో పోల్చాలంటే ఆచార్యులు 2 పనులు చేస్తారు. ఏంటది? 1 శిష్యులకు జ్ఞానాన్ని ఇవ్వడం, అంటే పాలు పితకడం లాంటిది. 2 మనలో ఉన్న అజ్ఞానం, అహంకారం, నాస్తికవాదాలను, అంటే అలాంటి శత్రువుల్ని ఖండించడం వంటివి చేస్తారు. ఇంకా బంగారు తీగ, నెమలి అన్న వాటిని ఎలా పోల్చుకోవాలి అంటే, ఆ గురువు గారి దగ్గర జ్ఞానాన్ని పొందిన శిష్యురాలు, అంటే మన ఆత్మ బంగారు తీగల ప్రకాశవంతంగా పవిత్రంగా తయారయ్యి నెమలిలాగా అందంగా అవ్వాలి అని చెప్పినట్లుగా భావించాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తే చాలా బాగా అర్థమవుతుంది. ఆవు దగ్గరికి వెళ్ళి నేరుగా పాలు తాగడం మన వల్ల కాదు కదా. కానీ ఆ గోపాలకుడు ఆ పాలను పితికి కాచి చక్కెర కలిపి మనకిస్తాడు. అలాగే కఠినమైన వేదాలను మనం నేరుగా అర్థం చేసుకోలేం. కానీ మన ఆచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యుల వంటి మహానుభావులు ఆ వేద సారాన్ని తీసి భక్తి అనే సులభమైన మార్గాన్ని మనకు అందించారు. ఈ పాసురంలో ఉన్న గోపాలకుడు కూడా అటువంటి గొప్ప ఆచార్యుడే. ఇంకా భగవద్గీతతో పోలిక చెప్పుకోవాలి అంటే భగవద్గీత 4వ అధ్యాయం 8వ శ్లోకం ఏంటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
అంటాడు కదా కృష్ణుడు. అంటే సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి నేను యుగ యుగాన్ని అవతరిస్తూనే ఉంటాను. ఈ పాసురంలో తండ్రి కూడా అంతే, జ్ఞానాన్ని ఇచ్చి శిష్యులను రక్షిస్తాడు, అజ్ఞానాన్ని పోగొట్టి శత్రువులను శిక్షిస్తాడు. అచ్చం కృష్ణుడు లాంటి గురువు అన్నమాట. ఫస్ట్కి ఒక 2 క్వశ్చన్స్ వేసి స్టాప్ చేసేస్తాను. ఈ గోపిక సౌందర్యాన్ని ఏమేమి పోలికలతో చెప్పారండి ఇక్కడ? బంగారు తీగ వంటి దాన పాల్కడియే అని, పుత్తరవల్గున్ పుట్టలోని ప్రవేశించే పాము పడగ వంటి నడుము కలదానా అని, లాస్ట్కి అడవి నెమలి అని చెప్పారు కదా, పునమైలే అని. గుర్తున్నాయి కదా? ఈ 3 పోలికలతో చెప్పారు. లాస్ట్కి గోపిక శరీర సౌందర్యాన్ని చెప్పడంలో అంతరార్థం ఏమై ఉంటుందంటారు? శరీరంలోని ఊర్ధ్వం అంటే పైభాగం ప్రవృత్తిని అంటే కర్మాచరణను గురించి సూచిస్తుంది. అధోభాగం క్రింది భాగం నివృత్తిని అంటే ఫల త్యాగాన్ని సూచిస్తుంది. నడుం భాగం మధ్య భాగం అర్ధకామాలను అంటే పురుషార్థాలను సూచిస్తుంది. అందుకని ఇంత తాత్విక అర్థంతోనే శరీర సౌందర్యాన్ని వర్ణించడం జరిగింది. కాబట్టి ఈ పాసురం వల్ల మనకు కలిగిన జ్ఞానం ఏంటి? నిజమైన సంపద అంటే డబ్బు కాదు, ఆచార్య జ్ఞానం. నిజమైన అందం అంటే రూపం కాదు, భగవద్భక్తి. ఆ జ్ఞానంతో మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆ కృష్ణయ్య సేవలో తరిద్దాం. నేను అడుగుతున్న చిన్న చిన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా కుదిరితే స్క్రీన్ మీదే డిస్ప్లే అవుతూ ఉన్నట్లుంటాయి, మీరు గమనించండి. రేపు తిరిగి 12వ పాసురంలో కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడిగళే శరణం.